ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. జీవితం మనం ఊహించినట్టుగా ఉండదు, కానీ గ్రహాల గమనాలు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలవు. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈరోజు మీకోసం తీసుకొచ్చింది ఒక సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే 3 రోజుల గోప్యమైన శక్తుల కథ అని చెప్పాలి. 25, 26, 27 తేదీలు. ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. ఈ 3 రోజులు మీ అదృష్టాన్ని పరీక్షించే రోజులు, మీ సహనాన్ని పరీక్షించే సమయం, మీ భవిష్యత్తుకు పునాది వేసే క్షణాలు అని చెప్పాలి. గ్రహస్థితి మీపై ప్రభావం. ఈ 3 రోజుల్లో ముఖ్యముగా శుక్రగ్రహం మీ రాశిపై ప్రత్యేక కటాక్షం చూపుతుంది. అదే సమయంలో శని ప్రభావం మీ నిర్ణయాలను కొంచెం ఆలస్యం చేస్తుంది. ఇది మీకు ఒక పరీక్ష. మీరు త్వరగా నిర్ణయం తీసుకుంటారా లేదా ఆలోచించి ముందుకు వెళ్తారా అనేది మీ ఇష్టం. చంద్రుడి గమనం మీ భావోద్వేగాలను పెంచుతుంది, అందుకే చిన్న విషయాలు కూడా పెద్దగా అనిపించవచ్చు. 25వ తేదీ. 25వ తేదీ ఉదయం మీరు లేచిన వెంటనే ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీ మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇది సాధారణ ఆలోచన కాదు, మీ భవిష్యత్తును మార్చే ఆలోచన. కానీ ఒక చిన్న హెచ్చరిక, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకండి. ఉద్యోగస్తులకు మీరు ఒక కొత్త అవకాశం పొందవచ్చు. మీ బాస్ మీ పనిని గమనిస్తాడు. వ్యాపారస్తులకు కొత్త డీల్ వస్తుంది, కానీ పూర్తిగా నమ్మకండి. 26వ తేదీ పరీక్షల రోజు అని చెప్పాలి. ఈ రోజు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీరు చేసిన పనికి సరైన ఫలితం వెంటనే రాకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, శని మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు, కానీ చివరికి మీకు విజయాన్నే ఇస్తాడు అని. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ మీరు శాంతంగా ఉంటే సమస్యలు తేలిపోతాయి. ఉద్యోగంలో మీ మీద పని ఒత్తిడి ఉంటుంది. ఒక సలహా, ఎవరితోనూ వాదనకు దిగకండి. 27వ తేదీ ఫలితాల రోజు అని చెప్పాలి. ఈరోజు మీకు ఒక గొప్ప అనుభవం ఉంటుంది. మీరు గత 2 రోజులుగా చేసిన కృషి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి వార్త వినవచ్చు. ఆర్థికంగా చిన్న లాభం పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమలో మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ 3 రోజుల రహస్య సందేశం, మీరు ఈ 3 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకుంటే చాలు: సహనం, ఆత్మవిశ్వాసం, విజయం. కొన్ని రోజులు మన జీవితాన్ని పరీక్షిస్తాయి, మరికొన్ని రోజులు మనల్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, మొదటి భాగంలో మీరు గ్రహాల ప్రభావం, రోజువారీ ఫలితాలను చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది మీ జీవితంలో కనిపించని మార్పుల వెనక ఉన్న అసలు రహస్యం గురించి తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీరు గమనించని ఒక ముఖ్యమైన విషయం ఉంది. అది మీ అంతర్గత శక్తి పెరుగుతుంది. 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సాధారణంగా ఉండవు. మీరు అనుకున్నది నిజం కావడం ప్రారంభమవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, శుక్రగ్రహం మీకు ఆకర్షణ శక్తిని ఇస్తుంది. చంద్రుడు మీ భావాలను బలపరుస్తున్నాడు. అంటే మీరు ఏదైనా గట్టిగా కోరుకుంటే అది మీకు దగ్గరవుతుంది అని అర్థం. ఈ 3 రోజుల్లో మీకు ఎదురయ్యే పెద్ద సవాలు ఏమిటంటే, మీ మనసు మరియు బయట పరిస్థితుల మధ్య పోటీ ఉంటుంది. 25వ తేదీ మీకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. 26వ తేదీ మీరు కాస్త గందరగోళంలో పడవచ్చు. 27వ తేదీ మీరు నిజాన్ని గ్రహిస్తారు. ఇది ఒక ప్రయాణం. నమ్మకం, సందేహం, విజయం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈ మధ్య కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తున్నాయా? ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించడం, పాత వ్యక్తులు అకస్మాత్తుగా గుర్తుకు రావడం, లేదా ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావడం. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి విశ్వం మీకు ఇచ్చే సంకేతాలు అని చెప్పాలి. 25, 26, 27 తేదీల్లో ఇవి మరింత స్పష్టంగా ఉంటాయి. మీరు ఈ 3 రోజుల్లో ఈ ఒక విషయం పాటించండి: తొందరపడకండి, కానీ ఆగిపోకండి. అంటే ఆలోచించి ముందుకు వెళ్ళండి, కానీ భయంతో వెనక్కి తగ్గకండి అని అర్థము. కొన్ని సంఘటనలు మన జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి. అవి జరుగుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తరువాత అవే మన భవిష్యత్తుకు పునాది అవుతాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు మీరు గ్రహించినది మార్పు ప్రారంభమయ్యింది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మీ జీవితాన్ని మలుపు తిప్పే అసలు క్షణం అని చెప్పాలి. ఈ 3 రోజుల్లో ఒకరోజు, ముఖ్యముగా 26 లేదా 27 తేదీల్లో
మీకు ఒక అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఇది 2 విధాలుగా ఉంటుంది. ఒక మంచి వార్త లేదా ఒక చిన్న షాక్. కానీ ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్ళే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మీరు గుర్తుంచుకోవలసింది ఒక్కటే. ఈ సంఘటనకు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యముగా 26వ తేదీ. మీరు ఎవరికైనా నమ్మకంగా చెప్పిన విషయం బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది. అందుకే మీ రహస్యాలను జాగ్రత్తగా ఉంచండి. ఎవరితో మాట్లాడాలో ఆలోచించండి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అది ఏమై ఉండవచ్చో తెలుసా? ఉద్యోగంలో మార్పు, పెట్టుబడి నిర్ణయం, ఒక సంబంధంపై నిర్ణయం. ఈ 3 రోజుల్లో డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 25వ తేదీ కొంచెం ఖర్చు పెరుగుతుంది. 26వ తేదీ అనవసర ఖర్చులు రావచ్చు. 27వ తేదీ ఒక చిన్న లాభం లేదా ఆర్థిక ఉపశమనం ఉంటుంది. ఒక ముఖ్యమైన సలహా: ఈ 3 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ప్రేమ విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో ప్రేమలో ఒక నిజం బయటపడుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి గురించి ఒక మంచి విషయం తెలుసుకోవచ్చు, లేదా ఒక నిజం మీకు షాకుని ఇవ్వవచ్చు. కానీ భయపడకండి. ఈ నిజం మీకు అవసరమైనదే అని గుర్తించండి. 27వ తేదీ మీరు క్లారిటీతో ముందుకు వెళ్తారు. ప్రతి కష్టానికి తరువాత ఒక అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని గుర్తించే వాళ్ళే విజేతలు అవుతారు అని గుర్తుంచుకోండి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నవి పరీక్షలు, సందేహాలు, మార్పులు. ఇప్పుడు మీరు చూడబోయేది మీ జీవితంలోకి అడుగుపెట్టే అదృష్టం గురించి. 27వ తేదీకి దగ్గరగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశం మీ ముందుకు వస్తుంది. ఇది 3 రూపాల్లో రావచ్చు. ఒక కొత్త ఉద్యోగ అవకాశం, ఒక మంచి డీల్ లేదా ఆదాయం, ఒక ప్రభావశీలమైన వ్యక్తితో పరిచయం. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఈ అవకాశం మొదట చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మీరు దానిని పట్టుకుంటే అదే భవిష్యత్తులో పెద్ద విజయంగా మారుతుంది. ఈ 3 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు, లేదా మీ ఆలోచనను మార్చే వ్యక్తి కావచ్చు. ముఖ్యముగా ఈ వ్యక్తి చెప్పే ఒక మాట మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మారడం ప్రారంభమవుతుంది. చిన్న లాభాలు కనిపిస్తాయి. ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ముఖ్యముగా మీరు 27వ తేదీన తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద సంపదకు దారిని ఇస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు ఒక చిన్న పరిహారం చేస్తే మీ అదృష్టం మరింత పెరుగుతుంది. శుక్రవారం ఒక తెల్లని పువ్వును దేవునికి సమర్పించండి. ఒక దీపాన్ని వెలిగించండి. ఇది మీకు ఆర్థికంగా, కుటుంబ సంబంధాల పరంగా, కెరీర్లో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. అవకాశం వచ్చినప్పుడు భయపడకండి. ముందుకు అడుగు వేయండి. ఆలస్యం చెయ్యకండి. సందేహించకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. అది మనకు అప్పుడే అర్థం కాకపోవచ్చు, కానీ చివరికి అది మన మంచికే జరుగుతుంది అని గుర్తొస్తుంది. 25, 26, 27 తేదీలు మీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం కాదు, ఒక పెద్ద మలుపు. ఈ 3 రోజులు మీకు ఆలోచించటం నేర్పాయి, సహనాన్ని పెంచుతాయి, సరైన మార్గాన్ని చూపిస్తాయి. మీరు ఈ 3 రోజుల్లో పొందిన అనుభవం వచ్చే నెలల్లో మీ విజయానికి పునాది అవుతుంది. ఈ 3 రోజులు మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది. మీరు కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక చిన్న గమనిక: మీరు భయపడ్డ చోటే మీ ఎదుగుదల దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజుల తరువాత మీ కెరీర్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ దారిలో వెళ్ళాలో అర్థమవుతుంది. మీరు చేసే పనిపై నమ్మకం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం: మీరు 27వ తేదీన తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద స్థానాన్ని ఇస్తుంది. ఈ 3 రోజులు తర్వాత మీ డబ్బు పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. సేవింగ్స్పై దృష్టి పెరుగుతుంది. ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది. మీరు పాటించవలసిన ఒక సూత్రం: సంపాదించడం కంటే దాచుకోవడం ముఖ్యం అని. మీరు నమ్మిన దారిలో నడిస్తే గ్రహాలు కూడా మీకు సహాయం చేస్తాయి. భయపడకండి, ఆగిపోకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఈ 3 రోజులు
మీకు ఒక బహుమతి. ఇవి మీకు జీవితం ఎలా ఉండాలో నేర్పిస్తాయి. మీలోని శక్తిని బయటకు తీస్తాయి. మీ భవిష్యత్తును బలపరుస్తాయి. మార్పు అనేది భయం కాదు, అది ఒక చిన్న అవకాశం. దాన్ని స్వీకరించండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినట్లయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమైంది అని చెప్పాలి. మీకు శుభం కలగాలి. మీ జీవితంలో వెలుగు నిండాలి. దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.